పేరు రోజా. రోజా గారు బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారా? చూస్తున్నా. అందులో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? అంటే ఈమె అది సీరియల్ ఇచ్చింది, ఆమె పేరు ఏం పేరు? ఆ? సీరియల్ ఇచ్చింది కదా, ముకుంద సీరియల్. ఆహా, ప్రేరణ. ప్రేరణ. ఓకే, ఎందుకు ప్రేరణ ఇష్టం మీకు? బాగుంటది, మంచిగా చేస్తుంది. అంటే యష్మి వెళ్ళిపోయింది కదా, ఇప్పుడు ప్రేరణ వీక్ అవుతుందా మరి? ఏమవదు, ఇంతకు ముందు ఫ్రెండ్స్ లాగా ఆడేవాళ్ళు కదా. ఏమవదు, ఎవరాట వాళ్ళదే ఆడతారు. ప్రేరణ చిన్నపిల్లలా బిహేవ్ చేస్తుంది అంటారు, మీకు అలా అనిపిస్తుందా? అంటే కొంచెం అనిపిస్తుంది కానీ ఇంకా ఆమె అట్లనే ఉంటది కదా, ఎవరి మెంటాలిటీ వాళ్ళది. అంటే హౌస్ లో అందరు కూడా గౌతమ్ ని టార్గెట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది అని అంటున్నారు, మరి గౌతమ్ ని అందరు టార్గెట్ చేస్తున్నారా? గౌతమ్ టార్గెట్ ఏం చేయట్లేదులే, కానీ కొంచెం ఆయన ఎక్స్ట్రా మాట్లాడతాడు కదా. అంటే లాస్ట్ సీజన్ తో కంపేర్ చేస్తే ఆయనలో ఏమైనా మార్పు వచ్చిందా, అలానే ఉన్నాడా? కొంచెం మార్పు వచ్చింది ఎలా వచ్చింది? ఫస్ట్ సీజన్ కానీ ఇప్పుడు పర్వాలేదు. ఇప్పుడు పర్వాలేదు, కానీ ఎక్కువ గొడవలు పెట్టుకుంటున్నాడు కదా, అలా గొడవలు పెట్టుకోవడం వల్ల మరి తన గేమ్ కి ఏమైనా ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉందా? ఉండాలి కదా, అన్ని ఉండాలి కదా. అంటే పాత బిగ్ బాస్ సీజన్ 7 చూసే ఉంటారు కదా, ఆ సీజన్ బాగుందా ఈ సీజన్ బాగుందా అంటే ఏం చెప్తారు? చెప్పాలని ఇదే బెటర్. నబీల్ అఫ్రీదిని చూస్తున్నారు కదా, ఎలా ఆడుతున్నాడు అతను? నబీ బాగానే ఆడతాడు. కానీ కన్నడ టీం కి ఎక్కువ సపోర్ట్ చేస్తున్నాడు అని అంటున్నారు కదా, మీకేమనిపిస్తుంది? అంత ఐడియా లేదండి. అంటే పృథ్వీకి ఎక్కువ సపోర్ట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది అంటున్నారు. పృథ్వీ ఎవరి ఆట వాళ్ళే ఆడుతున్నారు అందరూ. అంటే పృథ్వీ గేమ్ ప్లే ఎలా అనిపిస్తుంది మీకు? ఆ అబ్బాయి అట్లా అనిపించట్లేదు. విష్ణుప్రియ ఆ, అంటే విష్ణుప్రియ ఎక్కువ అట్రాక్ట్ అవుతుందా, లేకపోతే పృథ్వీ ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నాడా? అంటే విష్ణుప్రియ. విష్ణుప్రియ వెళ్ళిపోతే పృథ్వీ ఆడతాడా మరి? బంగారులాగా ఆడతాడు. మరి పృథ్వీ వెళ్ళిపోతే విష్ణుప్రియ ఆడుతుందా? ఆడలేదు. ఆడలేదు, ఎందుకని? వాళ్ళ వీక్ పాయింట్ అలా ఉంది ఆమెది. ఆమెది వీక్ పాయింట్ అంటే ఆమె నిజంగానే లవ్ చేస్తున్నా అని చెప్తుంది కదా ఇలాంటి మరి. ట్రాక్లు ప్రతి సీజన్ లో నడుస్తున్నాయి. అంటే బస్ వచ్చింది. ఆగుతుంది. ఈ సీజన్ లో లవ్ ట్రాక్స్ ఎక్కువ అయిపోయాయి. అంటే మొన్నటిదాకా యష్మి ఇంకా నిఖిల్ ఉంటుండే కదా, సో యష్మి నిఖిల్ ది చూసారు కదా. సీజన్ కి లవ్ ట్రాక్లు నడుస్తూ ఉంటాయి, అయిపోతానే ఉంటాయి, అవన్నీ కామన్ అంతే. అంటే యష్మి ఫీలింగ్స్ తో నిఖిల్ ఆడుకున్నట్టు అనిపించిందా మీకు కూడా ఏమన్నా? ఏమనిపించలేదు. మరి యష్మి ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుందా? వాళ్ళిద్దరిది ఏం లేదు. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చాక బాగుందా, రాకముందు బాగుందా అంటే ఏం చెప్తారు? సీజన్ అంతా అలాగే నడుస్తుందమ్మా అది, ఎందుకంటే అది అడ్వర్టైజ్మెంట్ కి నడుస్తుంది. ఆగుతుంది. రోహిణిని చూస్తున్నారు కదా, రోహిణి గేమ్ ప్లే ఎలా అనిపిస్తుంది మీకు? రోహిణి బాగానే ఆడుతుంది. ఒక్క నిమిషం ఆగండి మేడం, ఆగుతుంది బస్సు. రోహిణిని చూస్తున్నారు కదా, రోహిణి లాస్ట్ మెగా చీఫ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేశారా? దాని గురించి మనం చెప్పలేం కదా. ఓకే, అంటే లాస్ట్ సీజన్ కి ఈ సీజన్ కి గౌతమ్ లో ఏమైనా మార్పు వచ్చింది? ఆగుతుంది. లాస్ట్ సీజన్ నుంచి ఈ సీజన్ వరకు గౌతమ్ లో టెస్ట్ తేజలో ఏమైనా చేంజ్ వచ్చిందా, అలానే ఉన్నాడా? ఇక అలాగనే ఉన్నాడు. ఓకే, అంటే మీకు వైల్డ్ కార్డ్ ఇంట్రెస్ట్ వచ్చిన వాళ్ళలో ఎవరు స్ట్రాంగ్ అనిపిస్తున్నారు? నాకైతే వైల్డ్ కార్డ్ లో అయితే రోహిణియే స్ట్రాంగ్ అనిపిస్తుంది. థ్యాంక్ యూ మేడం.